నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, పూజ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీరు ఖచ్చితంగా ఆనందంగా, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయం సాధించాలని మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాం. అయితే 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఉత్కంఠ మీలో కూడా ఉంది కదా! మరి ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి రాజ్యపూజ్యం ఉంది? ఎలాంటి అవమానాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఏం చేస్తే వాళ్ళ పరిహారాలు ఎలా ఉంటాయి? అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా చర్చిద్దాం. మరి 2026 సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ శ్యామ్ ప్రసాద్ గురూజీ. మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రేనమ్మా. ఓకే గురుగారు, ఇక 8వ రాశి. మరి 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా 2026 ఎట్లా ఉండబోతుంది? 2025 సంవత్సరంతో పోలిస్తే 2026 ఏమైనా మేలైన ఫలితాలు ఇవ్వబోతుందంటారా? వారికి కావాల్సినటువంటి పరిహారాలు గానీ, లేకపోతే వాళ్ళ గ్రహస్థితులు గానీ ఎలా ఉన్నాయో వివరిస్తారా? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రారంభంలో శని పంచమ స్థాన సంచారం వల్ల ఏ విషయంలో కూడా మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అన్నవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఏ విధంగానా సరే మీరు ఈ షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, ఈజీ మనీకి చాలా దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ సంవత్సరంలో మీకు ఏదో ఒక లోటు కనబడుతూ ఉంటుంది. మీకు బాగా స్నేహితులు కానీ, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు, వారికి ఏదన్నా మంచి అవకాశం రావడం వల్ల వాళ్ళు విదేశం కానీ, దూరం కానీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు ఒక మంచి ఆత్మీయుడిని కోల్పోయినటువంటి ఫీలింగు జరుగుతూ ఉంటుంది. అయితే ప్రేమికుల మధ్య కూడా ఒక విధమైనటువంటి ఎడబాటు కానీ, డిసప్పాయింట్మెంట్ కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా పెళ్లి విషయంలో కూడా కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ విషయాలు తప్ప మరి పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు లాభాన్ని వీక్షిస్తుంటాడు. అందుకని ఉద్యోగంలో అనుకోకుండా కొనొక ప్రమోషన్ కానీ, ఒక మార్పు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో దూరమైనటువంటి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరంలో మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఇది విద్యార్థుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. వారి విద్యకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇతర విషయాల మీద ఆసక్తి కలగడం వల్ల విద్యకి ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. అయితే చాలా విషయాలు వారు పెద్దవాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ 2-3 సబ్జెక్టులు ఉండిపోయినా సరే ఇంట్లో చెప్పకపోవడం, అంతా బాగుందని చెప్పడం, ఈ విధంగా విద్యార్థుల మీద మాత్రం వారి యొక్క తల్లిదండ్రులు కొంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే అవకాశం అయితే మంచిది. కంపల్సరీ దృష్టి పెట్టాలి. అయితే ఈ సంవత్సరంలో విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, విద్య కొరకు దూరం వెళ్ళే సూచనలు కూడా కనబడుతున్నాయి. అయితే ఎవరైతే ఈ సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా వరకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా కన్ఫ్యూజ్ లేకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటే మెడికల్ ఎంట్రన్స్ చదివే విద్యార్థులకి ఈ సంవత్సరం కంపల్సరీగా వారికి ఛాన్సెస్ మనకి రావడం జరుగుతూ ఉంది. అది వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బంది రావడం కానీ, ఉద్యోగపరంగా ఒక బ్రేక్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఉద్యోగస్తులు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా ఉండి సంవత్సరం అంతా దాంట్లోనే ఉండడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా మారాలి అనుకున్నప్పుడు కొత్త ఉద్యోగం మీ చేతిలోకి వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి తప్ప తొందరపడి ఉన్న ఉద్యోగం విడిచిపెడితే చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. సో దీనికి అదనంగా ఏమైందంటే ఈ గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా ఆకస్మికంగా కొన్ని శుభవార్తలు మీకు రావడం జరుగుతుంటుంది. అలాగే కుటుంబ విషయాల్లో ఒక శుభవార్త కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. ఏదైనా కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం రావడం కానీ, వారికి ఏదైనా వివాహం కలగడం కానీ, లేదంటే కొత్తగా సంతానం కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే గతంలో పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీకు మే 31వ తారీఖు వరకు గురువు అష్టమంలో కొన్ని ధనయోగాల్ని, ఒక శుభ వార్త ఇండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. అంటే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ నెలాఖరు లోపల ఏదైనా విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఆధ్యాత్మికంగా కూడా కొద్దిగా గొప్ప పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ప్రయత్నం చేసినప్పుడు ఈ రాశివారు
ఈ సంవత్సరం మాత్రం గ్రహాలు 50% మాత్రమే అనుకూలిస్తున్నాయి కాబట్టి చాలా వరకు ప్రతి సోమవారం ఏదైనా దేవాలయాన్ని దర్శించి అర్చన లాంటి కార్యక్రమాలు చేసుకొని రోజు సూర్య నమస్కారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కగా 12 రాసుల విజయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. చూసారు కదండి, శ్యామ్ ప్రసాద్ గురుగారు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ఆ రాసుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిహారాలు చేసినా, పూజలు చేసినా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే 4 రాసుల్ని, 4 గ్రహాలని ఆధారం చేసుకుని నడుచుకున్నటువంటి ఈ రాశి ఫలితాలు ఆయా రాశుల వరకు అలా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా మనం ఒక కన్సల్ట్ జ్యోతిష్యుని కనుక కనుక్కొని మాట్లాడినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన మీకు ఎటువంటి సందేహాలన్నా కూడా కింద కమెంట్ రూపంలో మాకు అడిగినట్లయితే తప్పకుండా గురూజీ గారిని మరోసారి వీడియోలో మరి యొక్క విషయాలు, మీ రాశి యొక్క విషయాలు కానీ అవన్నీ కానీ తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో చూస్తూనే ఉండండి ఆ పూజ టీవీ. మీకు ఇంకా మరిన్ని విషయాలు త్వరలోనే వస్తూనే ఉంటాయి. నమస్కారం.